ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ శుద్ధ ఏకాదశి, ఇందువాసరే, సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:49 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 004, అనగా 4వ రోజు. శ్రీ గాజుల సత్యనారాయణ గారు రూపొందించినటువంటి ఈ భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతిని ఇప్పుడు మనం శ్లోకములను పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఈరోజు 4వ రోజు. గీతా మహత్యం గురించి 17వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఈ తాళపత్ర గ్రంథ ప్రతి నాకు శ్రీ రాచకొండ సత్యనారాయణమూర్తి, శ్రీమతి లక్ష్మీ దంపతులు బహూకరణ చేశారు. ఇప్పుడు దాని నుంచి నేను మీకు శ్లోకములు ఇంకా తాత్పర్యములను వినిపిస్తాను. 17వ శ్లోకం గీతా మహత్యం గురించి. గీతాభ్యాసం పునఃకృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్. ఈ 17వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. ఆ విధంగా అతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల చదువుతూ ఉత్తమమగు మోక్షమును పొందును. గీతా గీతా అని ఉచ్చరిస్తూ ప్రాణములను విడుచువాడు సద్గతిని పొందగలడు. ఇప్పుడు 18వ శ్లోకం గీతా మహత్యం గురించి. గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. మహాపాత్ముడైనను గీతార్థమును వినుటయందు ఆసక్తి గలవాడైనచో వైకుంఠమును చేరి అచ్చట శ్రీ మహావిష్ణువు దర్శనంతో ఆనందంగా జీవించగలడు. ఇప్పుడు 19వ శ్లోకం. గీతార్థం ఝాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిషా జీవన్ముక్త సవిజ్ఞేయో దేహాంతే పరమం పదం. ఎవడు గీతార్థమును నిత్యము పఠించుచుండునో అతడు అనేక కర్మలను ఆచరించినను జీవన్ముక్తుడే అని తెలియగలరు. దేహపతనానంతరము అతడు పరమాత్మ పదమును, అనగా విదేహ కైవల్యమును పొందును. ఇప్పుడు 20వ శ్లోకం. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయ నిర్దూతా కల్మషాలోకే గీతాయాతా పరం పదం. ఈ ప్రపంచంలో గీతను ఆశ్రయించి జనకాదులగు రాజులు అనేక మంది పాపరహితులై
పరమాత్మ పదమును పొందగలిగిరి. ఇక ఈనాటి చివరి శ్లోకం 21వ శ్లోకం. గీతాయా పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యః పఠేత్ వృధా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః. గీతను పఠించి ఆ తరువాత గీతా మహత్యమును ఎవడు పఠించకుండునో అతని పారాయణము తగిన ఫలమునివ్వక వ్యర్థమేయగును కనుక అలాంటి వాని గీతా పఠనము శ్రమ మాత్రమే అగునని చెప్పబడినది. ఇక మరల రేపటి గీతా పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో కృష్ణం వందే జగద్గురుం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. నమస్కారం. సెలవు.